ట్రంప్ ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు? ఎలన్ మాస్క్. ఎందుకు? తనకి సేవ చేసి పెట్టాడు. ఇప్పుడు ఎలన్ మాస్క్ కొంచెం కాపాడాలి. ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి సంస్థ స్పేస్ ఎక్స్ ఆల్రెడీ మొన్న సునీత విలియమ్స్ వాళ్ళని తీసుకొచ్చింది కదా, తద్వారా సక్సెస్ అయింది. అటు పక్కన వీళ్ళేమో బోయింగ్ వాళ్ళేమో ఫెయిల్ అయ్యారు. వాళ్ళ దాంట్లో పంపిస్తే 8 నెలల తర్వాత సునీత విలియమ్స్ని స్పేస్ ఎక్స్ ద్వారా కిందకి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్, లైక్ ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, అంటే ఇజ్రాయెల్ మీదకి ఇంత ఓ పక్కన చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిపి దాడి చేసినా అది ఆగింది. ఏమేను? పాలస్తీనా, లెబనాను, సిరియా, ఇరాను, ఇన్ని దేశాలు దాడులు చేసినా అది ఆగింది. దానికి ఒక ఐరన్ డోమ్ అనేది ఉంది. 100కి 80% మిస్సైల్స్ని కానీ యుద్ధ విమానాలు కానీ దారిలోనే కూల్చేస్తుంది. ఒక 20% అది ఈ మధ్యన ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. 80-85% యాక్యురసీ ఉంది. అట్లాంటిదే అమెరికాకి ఏర్పాటు చేయాలన్నట్టు ట్రంప్ ప్లాన్. అది ఒక రకంగా చెప్పాలంటే లక్షల కోట్ల ప్రాజెక్ట్. అది ఇప్పుడు ఎలన్ మాస్క్ గిఫ్ట్గా కట్టబెట్టాడు.